జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ షెట్కర్ గారు, మరియు మండల స్పెషల్ ఆఫీసర్ నూతన్ కుమార్ గారు, మరి మండల అభివృద్ధి అధికారి ఎండిఓ గారు సత్యయ్య గారు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, మరి పిసిసి మెంబర్ శంకరయ్య స్వామి గారు, ప్రకాష్ రాథోడ్ గారు, ఎస్ఐ గారు, మమతన స్వాతి గారు, తర్వాత మా ఎంఆర్ఓ గారు, తర్వాత డిఎల్పిఓ అందరూ, సెక్రటరీ సోదరులందరూ, మా మాజీ మండల అధ్యక్షులు భీష్మ పిత్తమావులాక వాళ్ళందరూ, మా నాయనతో పనిచేసిన అందరూ, నాగడ గారు, తర్వాత గాజులపాడు మాధవరావు గారు, పండనాయక్ గారు, ఇక సార్ అయితే సర్పంచ్ మీకు అందరికీ తెలుసు. సార్ ఎట్లా అంటే, సార్కి ఎందుకు మాట్లాడమని ఫస్ట్ చెప్పినామంటే, సార్ మాట్లాడితే దాంట్లోకి వెళ్ళి మేము కూడా నేర్చుకునేవి ఉంటాయి. అందు గురించి సార్కు ఖచ్చితంగా మాట్లాడమని చెప్తున్నాం. అట్లా మేము మాట్లాడినా కూడా ఆయన అనుభవంతో చాలా, ఆయన మాట్లాడే మాటలలో చాలా ఉంటాయి అన్నమాట, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. తర్వాత మాజీ మండల అధ్యక్షుడు ఎస్సీ నాయకులు రమేష్ చౌహాన్ గారు, ఇంకా అందరూ, డాక్టర్ సాబ్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ మాటిరెడ్డి గారు, ఇంకెవరైనా మర్చిపోతే కూడా ఇక ఇక్కడ గ్రామంలోని పెద్దలు అందరూ, ప్రతి ఒక్కరికి అమ్మలకు పేరు తీసుకోకపోతే క్షమించాలి. అందరికీ పెద్దలకు, తర్వాత అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క నమస్కారం. పేర్లకి ఎక్క టైం అయింది, తక్కువ మాట్లాడతా. 10 ఏళ్ల నుంచి మీరు చూసారు పరిపాలన ఎట్లుండే, 10 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూసారు. ఏమేమో చేస్తామన్నది. ఇక సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వగానే మొత్తం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం, తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తాం, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళలో ఎట్లా పండుకుంటారు, కాళ్ళు తగులుతాయి, అల్లుడి ఆడమంటాడు, బిడ్డ ఆడమంటని పెద్ద పెద్ద కథలు చెప్పింది. అన్ని కథలు చెప్పి ఒక్కటి కూడా యువలకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. మీరు అన్నీ చూసి కాబట్టి వాళ్ళు మార్పు కోరుకున్నారు. మీరందరూ మార్చి వాళ్ళని దించేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించింది. మరి అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే నేను ఒకటే చెప్తాను. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు అప్పుడు 17,000 కోట్ల రూపాయలు, అప్పుడేమో 23 జిల్లాలు ఉండే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటిది తెలంగాణ వేరుపడ్డ తర్వాత ఉమ్మడి 10 జిల్లాలు ఉండే. 10 జిల్లాలకు 17,000 కోట్ల రూపాయలు నగదు బడ్జెట్తో వాళ్ళ చేతిలో, కేసీఆర్ గారి చేతిలో మనం అప్పచెప్పినాం. కానీ వాళ్ళు ఏం చేసిండ్రో ఏమో, కాళేశ్వరం అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు, ఇవన్నీ ఏమేమో చెప్పింది చేయలేదు. మళ్ళీ ఏమంటారు, మేము చెప్పినామా, చెప్పని కూడా చేసినాము. ఈ రైతు బంధు ఒకటి మాత్రం తీసుకొచ్చి పెట్టిండ్రు అందరికీ. అయితే మనమేమో ఇప్పుడు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు దీన్ని ఎట్లా తీసుకుపోవాలి, 7.5 లక్షల కోట్ల అప్పుతోనే రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి, 7.5 లక్షల కోట్ల అప్పు ఎక్కడ, 17,000 కోట్లు సిలక్ బడ్జెట్తో మనం ఇచ్చినాం వాళ్ళకు. ఈ 7.5 లక్షల కోట్లు ఇప్పుడు సంసారం వేరైపోయింది. 7 బాకీ తెచ్చిండ్రు, సంసారం ఖరాబ్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి, వాళ్ళకు ఎట్లా ఆదుకోవాలి? మళ్ళీ బాకీ సౌకర్యిస్తాడో, మళ్ళీ బాకీ ఏ పరిస్థితి లేదు. మరి ఉన్నదంటేనే బాకీ తీర్పాలి, ఖర్చులు తక్కువ చేసుకోవాలి, బడ్జెట్ మిగిలించుకోవాలి, మళ్ళీ కొత్త బడ్జెట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో గ్యారంటీలేమో 6 గ్యారంటీలు ఇస్తుంది. అన్ని గ్యారంటీలు పోనీ నమ్మకం కుదరాలే ప్రజలకు. మా కాంగ్రెస్ పార్టీ వెనకటి నుంచి, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి మీకు అందరికీ తెలుసు, భూమి లేని వాళ్ళకు భూమి పంచినాం, ఎక్కువ భూస్వాములకు వెళ్ళి భూమి గుంజుకొని, తర్వాత బ్యాంకులను జాతీయం చేసి, లేకుంటే సౌకారులకు బ్యాంక్ ఎక్కనియకుండా, అప్పుడు సౌకారులే ఉంటుంది బ్యాంకులో, గరీబులకు బ్యాంక్ ఎక్కనియకుండా, అటువంటిది బ్యాంకులు జాతీయం చేసి ఇప్పుడు మన క్రాప్ లోన్ వస్తున్నదంటే ఇందిరాగాంధీ చేసేపటికనే ఈ క్రాప్ లోన్ వస్తున్నది. ఇప్పుడు బాకీ తీర్పినాం, మనకు ఇప్పుడు రుణమాఫీ చేసినాం. రుణమే ఇవ్వకుండా ఫస్ట్ మనకు, ఇప్పుడు రుణం తీసుకుంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ రుణం మాఫీ చేస్తుంది. అదే కేసీఆర్ 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు. 4 విడతలు అన్నటకల్లా మొత్తం మిత్తికి పోయింది, 1,00,000 రూపాయలు 2 లక్షలు అయింది, 2 లక్షలు పోయి 4 లక్షలు అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచించలేదు. రేవంత్ రెడ్డి కూడా ఇంకా 3 ఏళ్ళ పీరియడ్ ఉండే, ఎవరు అడగలేదు రుణం మాఫీ చేయమని. కానీ ఇట్లనే ఇప్పుడు 2 లక్షలు ఉన్న 4 లక్షలు అవుతుంది, 1,00,000 ఉన్న 2 లక్షలు అవుతుంది, మళ్ళీ మిత్తి పెరిగి. కాబట్టినే ఫస్టే చేసేద్దామని 1 సంవత్సరంలో ఇంకా కాలేదు, దాంట్లో వారికి 2 లక్షల రుణమాఫీ చేసి. టెక్నికల్గా కొంతమంది వాళ్ళు చేసే తప్పులే, రేషన్ కార్డులు లేనందువలన, కుటుంబాలు ఐడెంటిఫై చేయకపోవడం వలన, ఇంకా కొంతమందికి
ఈ రుణమాఫీ కాలేదు. ఇంకా కొంతమంది ఆధార్ తప్పులు, అకౌంట్ తప్పులు వాళ్ళకు కూడా కొంతమంది కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది కాలేదు. కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తున్న వాళ్ళకి మళ్ళీ ఖచ్చితంగా చేస్తారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పేసి అందరం కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే 4 పథకాల కింద ఎప్పుడో మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు అందరికీ అడిగారు, సార్ భూమి నోళ్ళకే ఇస్తున్నారు మీరు, మరి మాకు భూమి లేని వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి చెప్పారు. భూమి నోళ్ళకు కూడా ఎట్లా ఇచ్చారు మీకంటే, ఇప్పుడు భూమి పెద్ద పట్టేదారు ఉంటే కూడా గరీబోళ్ళకి ఇస్తే పర్వాలేదు, పెద్దోళ్ళకు కూడా 150 ఎకరాలు ఉన్న వాళ్ళకు లక్షల రూపాయలు రైతు భరోసా ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు వాళ్ళకు. మళ్ళీ ఫామ్ హౌస్ కట్టుకొని ఆడ ఈడ ఫామ్ ల్యాండింగ్ చేసి వాళ్ళు గుంటల్లో హైదరాబాద్కి వెళ్ళి వచ్చి భూమి కొంటే వాళ్ళకు కూడా పైసలు ఇచ్చిండ్రు. కానీ రైతులకు తక్కువ లాభమైంది, పెద్ద భూస్వాములకు, తర్వాత మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇక వేరే వేరే కంపెనీ బిజినెస్ పీపుల్కు వాళ్ళందరికీ ఎక్కువ లాభమైంది. కానీ ఆలోచన చేసి 5,000 ఉన్నది 6,000కి చేసి ప్రతి సంవత్సరంకు ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరినీ కట్ చేసి ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఇప్పుడు రోడ్ల భూమి పోయింది, దానికి కూడా రైతు భరోసా, రైతు బంధు ఇచ్చిండు. మళ్ళా ఇప్పుడు గోదాములు కట్టింది, గవర్నమెంటే తీసుకున్నది, స్కూళ్ళు కట్టింది, తర్వాత సబ్స్టేషన్లు కట్టింది, దానికి కూడా రైతు బంధు ఇచ్చింది. పడుతున్న భూమి అమెరికాలో ఉంటారు, ఎక్కడో ఉంటారు, హైదరాబాద్లో ఎక్కడో పోయి బెంగళూరులో బిజినెస్ చేసుకుంటారు, ఇక్కడ ఒక్కనాడు కూడా వ్యవసాయం చేయలేదు. కానీ దానికి కూడా పడుతున్న భూమి కూడా దానికి కూడా రైతు బంధు ఇచ్చింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. కాకపోతే గరీబోళ్ళు కొంతమంది పెట్టుబడి లేక ఒక ఏడాది 2 ఏళ్ళు పడితేస్తారు, ఇప్పటితో మరో ముంగట సుగ్గిపోయేస్తాం, బతకని పోయేస్తాం, పోయి మళ్ళా వచ్చినాక వ్యవసాయం చేసుకుందాం, ఇప్పుడు పైసలు లేవు పెట్టుబడికి అని పోతారు. అటువంటి వాళ్ళకి తీసేయలేదు, అటువంటి వాళ్ళకి ఉంచినాం. రేవంత్ రెడ్డి గారు అదే అధికారులకు అదే సలహా ఇచ్చింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంటే కూడా 10 ఏళ్ళు అట్లా ఎక్కువ పడుతుంటే వాళ్లకు ఖచ్చితంగా తీసేయమని చెప్పారు. ఇక రేషన్ కార్డు కూడా అట్లనే. ఆరోగ్యశ్రీ కార్డు గురించి కొంతమంది తెల్ల రేషన్ కార్డు అడిగారు, బియ్యం కార్డు, కానీ వాళ్ళకి అవసరం లేదు. దవాఖానా గురించనే రేషన్ కార్డు తీసుకున్నారు. పెద్ద 50 ఎకరాల భూస్వాములు, 100 ఎకరాల భూస్వాములు కూడా తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి కట్ చేయాలనే ఉద్దేశం. తక్కువ భూమి ఉండి గరీబ్ వాళ్ళు ఉంటేనే ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ కొత్తగా పెళ్లిలేనాయి, కోడళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు, 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు కూడా లేదు. ఇక మాటలు చెప్పారు, పొండి మీ సేవలు అప్లై చేసుకోండి, ఎలక్షన్ రాగానే మీ సేవలు అప్లై చేసుకోండి, మేము ఇస్తామని. ఇక అందరు లైన్ కట్టిండ్రు. లైన్ కట్టి అందరూ జిరాక్స్, ఆ జిరాక్స్ తీసుకో, ఈ జిరాక్స్ తీసుకో, జిరాక్స్కే 1,000 రూపాయలు ఖర్చు పెట్టింది, కానీ ఒక్క స్కీమ్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా కాదు, మేమే మీ దగ్గరకు వచ్చినాం. వాళ్ళలాగా దళిత బంధుకి పైసలు లేవు, నువ్వు 10 లక్షలు దళిత బంధు ఎడికెళ్ళిస్తావు. కాబట్టి ఉట్టిగా మోసం చేసే మాటలు చెప్పారు తప్ప ఏం చేయలేదు. కానీ మనం అట్లా చేస్తలేము. అందరికీ పారదర్శకంగా అందరికీ కూర్చోబెట్టి ఎవరికి రావాలి, అర్హులు ఎవరని చెప్పి వాళ్ళకే గుర్తించి, ఒకవేళ అనర్హులు పొరపాటున ఎక్కడన్నా తప్పిదాలిన వాళ్ళ అనర్హులు వస్తే కూడా వాళ్ళకు లిస్ట్ కట్ చేసి గ్రామ సభల్లో పెట్టి ఎవరికైతే నిజంగా గరీబోళ్ళు ఉండి రాలేదో వాళ్లకు మళ్ళీ ఇచ్చే విధంగా. ఇంకా కొంతమంది మొన్న లిస్టు చూసి మొత్తం వాళ్ళ లిస్ట్ వచ్చిందని చెప్పారు. ఆ వాళ్ళ లిస్ట్ కాదు, అది కంప్యూటర్లో ఎప్పుడు ఫీడ్ చేసింది ఉన్నాం, వచ్చింది, చెప్పింది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు 26 జనవరి కాగానే అయిపోయింది, ఇక మొత్తం పంచుడు అయిపోయింది, అవి వచ్చినాయి లెక్క అని కాదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకుంటే ఇండ్ల గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ, ఆత్మీయ భరోసా గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటే కాదు, కొన్ని జాగాలు ఏమైంది, అప్పుడు మనము ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకున్నాం, పొరపాటున అవి సెక్రటరీలు కొంతమంది అవి ఎక్కియకుండా ఆన్లైన్ చేయలేదు, అవి రాలేదు. ఇప్పుడు కొత్త అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ ఆన్లైన్ చేయమంటున్నారు. వాటి సరిగా అవి పాతవి కూడా ఆన్లైన్ చేసి ఎవరికైతే ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదో మళ్ళీ కూడా మీరు పేరు ఎక్కించుకోండి. ఇక ఇవన్నీ మనం చేసుకుంటూ పోతే అన్ని మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంట్లో 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు. ఫస్ట్ భూమి ఉన్నోళ్ళకి, వాళ్ళకి జాగా ఉన్నోళ్ళకి ఫస్ట్, జాగా లేని వాళ్ళకి తర్వాత. ఇక అప్పుడు కొన్ని అవకతవకలు జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇళ్లలో అక్రమాలు జరిగినాయని ఇప్పుడు పక్కడబందీగా గరీబోళ్ళకి పోవాలని చెప్పేసి ప్రతిదీ ఫోటో దించి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడనే వారు చూసి విడతల వారీగా ₹1,00,000 ఒకసారి, మరో 1,00,000, 5 లక్షలు ఇస్తుంది. ఇవన్నీ అందరు స్ట్రిక్ట్గా చేసుకుంటూ పోతుంది. అన్ని స్ట్రిక్ట్గా వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు, మనం సంవత్సరం పరిపాలించినాం. ఇప్పటివరకు 14 నెలలు అయింది. 14 నెలల్లో
ఎంపీ ఎలక్షన్లోనే మనం అందరం తిరిగితే ఇంచుమించు 5 నెలలు ఎంపీ ఎలక్షన్లో పోయింది. మరి ఉన్నదే 8-9 నెలలు అయింది మనకు. 8-9 నెలల్లో ఇన్ని స్కీములు మరి మీరు చిప్ప చేతికి ఇచ్చిపోయారు. 7.5 లక్షల కోట్ల బాకీ చేసిపోతే దాన్ని సరిదిద్దుకుంటూ ఈ స్కీములన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమో రెచ్చగొడుతున్నారు. మీరు చూస్తున్నారు కేటీఆర్కి మీదకెళ్ళి ఆదేశాలు అంట. కేటీఆర్కి వెళ్ళి ఆదేశాలు ఎవరైనా వీళ్ళిద్దరు లేచి మాట్లాడతారు. అదే వీడియో ఇప్పుడు అందరితో సెల్ ఫోన్లు అయినాయి. అదే వీడియో తీస్తారు. అదే వీడియో తీసి ఎమ్మెల్యేను నిలదీసిండు గ్రామ ప్రజలు. ఎవ్వరు కూడా గ్రామ ప్రజలు సాటిస్ఫై లేరంట అందరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా ఏం చేస్తలేదు కాబట్టి ప్రజలు కోపంతో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసి ఫోన్లలో పెడుతున్నారు. ఎవరన్నా సహజంగా 3-4 రానోళ్ళు ఎవరన్నా మాట్లాడతారు. మేము చెప్తున్నాం ఎప్పటికీ వాళ్ళకు కూడా అప్లికేషన్ తీసుకొని ఇస్తామని చెప్తున్నాం. కానీ అట్లా కాదంట. ఎప్పుడు ఇస్తారు మీరు 10 ఏళ్ళు సిగ్గు లేకుండా మీరు 10 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క స్కీమ్ కూడా 100% చేయలేదు. మరి మేము ఒక్క సంవత్సరంలో ఇన్ని చేస్తే మళ్ళీ బురద జల్లే కార్యక్రమం ఏం చేసిండ్రు? అది మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుడు, ఉత్తమ్ కుమార్ అందరు మంత్రుల మీద బురద జల్లుడు, ఎమ్మెల్యే మీద బురద జల్లుడు. నేనే ఇది అనంత్ సాగర్ గ్రామం పోతే నాకు అన్ని మాట్లాడితే మిషన్ భగీరథ 50,000 కోట్లు గంగలో కలిపినారు అని చెప్తే ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నారు, ఇచ్చిన మాత అని చెప్తాను. అంటే బాబు నేను మీటింగ్ అయిపోయినా కాస్త ఇల్లు తిరుగుదాం, యాడన్నా మొత్తం మీ ఊళ్ళో అన్ని ఇంటింటికి నల్ల ఇస్తే నేను ఈయనే రాజీనామా చేసిపోతా అని చెప్పిన. ఇక అంతకే సపోర్ట్ దాకా వస్తుంది. మరి మీ హరీష్ రావు ఏం చేసిండు మొత్తం అని చెప్పి నారాయణఖేడ్ ఒక్కను 2 సిద్దిపేట ఒక్కను అన్నాడు. సిద్దిపేట ఎట్లా డెవలప్ చేసుకున్నాడు? నారాయణఖేడ్కు మొండి చేసి చూపించింది. అన్నీ ఇప్పుడు ఈ కలెక్టర్ మేడం వచ్చినాక సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీలకి వెళ్ళి వచ్చే ఫండ్స్ అన్ని నియోజకవర్గాలకు సమానంగా పంచుతుంది. లేకుంటే కంపెనీ ఫండ్స్ మొత్తము అక్కడనే ఏది సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మొత్తం వాళ్ళకే ఇక బంగారం లాగా చేసుకున్నారు. ఇప్పుడు మనకేమో స్కూళ్ళలో ఊడ్చేటోళ్ళు దిక్కు లేకుండ్రి. ఇప్పుడు స్కావెంజర్స్ పెట్టినాం. పెద్ద స్కూల్ ఉంటే 2-3, చిన్న స్కూల్ ఉంటే 1 వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. లేకుంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి జీతాలు ఇవ్వాల్సి వస్తుండే. కాబట్టి అటువంటిది లేకుండా అమ్మ ఆదర్శ పాఠశాలలు టాయిలెట్స్ ఆడపిల్లలు పోదామంటే టాయిలెట్స్ లేవు. అటువంటి ఆ కంపెనీ ఫండ్స్ అని తీసుకొని వచ్చి అన్ని నియోజకవర్గాలకు గౌరవ దామోదర్ రాజనరసింహ గారు మన మంత్రి గారు నేను ఇద్దరం కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మీటింగ్లో కొట్లాడి మరి అన్ని నియోజకవర్గాలకు పోవాలని చెప్పి ఇవన్నీ ఫండ్స్ తీసుకొని వస్తే ఈరోజు మనకి వాళ్ళు వచ్చి బాత్రూమ్లకు డోర్ లేకుండా పోయింది కస్తూర్బా స్కూళ్ళలో కానీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ. అటువంటిది మేము అన్ని తిరిగి చూస్తే పరిస్థితి అట్లా. కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు 40 లక్షలు 50 లక్షలు రిపేర్కి ఇచ్చింది. కస్తూర్బా స్కూళ్లకు 15-20 లక్షలు ఒక్కొక్క స్కూల్కి ఇచ్చింది. అంటే మీరు రిపేర్ కూడా చేయలేదు. ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టుడు వేరే, రిపేర్ కూడా చేయలేదు. ఇక అయిపోదు మీకు అంగన్వాడీ పిల్లలకు దెబ్బ తగిలిందని కలెక్టర్ వచ్చింది పైపెచ్చి కూలి. తర్వాత నేనేమో హాస్పిటల్ పోయినా వాళ్ళందరూ చూసి మంచిగా ఉందని చెప్పినాక కొత్త పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్కి ఎస్పీ వస్తే నాగిల్ గిద్ద పోయినాం. తర్వాత తెలుసుకున్నది ఏమదంటే ఏడాది కింద రిపేర్ చేసిండ్రంట దాన్ని స్కూల్ను అంగన్వాడీని. ఎవరు చేసిండ్రంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు మరి 3 లక్షలు ఎంతో బిల్లు లేపుకున్నారు. అవి సరిగా రిపేర్ చేయలేదు, ఏం చేయలేదు, కింద పడి కూలిపోయింది వాళ్ళ పార్టీ వాళ్ళు. అంతా ఇంతే ఉన్నది. మనం వెనకటికి కిషారెడ్డి సాబ్ జమానాలో వేసిన సీసీ రోడ్లు ఇంకా చెక్కు చెదరకుండా మంచిగా ఉన్నాయి. మొన్నటికి మొన్న 4-5 ఏళ్ల కింద వేసిన సీసీ రోడ్లు మీరు చూడండి మొత్తం దుమ్ము కొట్టుకపోయి మొత్తం కంకర తింది. అంటే ఎంత నాసిరకం పనులు చేసిండ్రో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి వాళ్ళ గురించి విమర్శించిన అవసరం లేదు, కానీ రెచ్చగొడుతున్నారు అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేని నిలదీసిండ్రు అని ఒక జాగాలో చెప్పేది అనంత్ సాగర్లో, మళ్ళా మొత్తం కాంగ్రెస్ నాయకులను నిలదీసిండ్రు అని వెంకటాపూర్లో చెప్పేది. సోషల్ మీడియా ఏం లేదట్లా, ఒట్టిగా లేదు, అన్ని వాళ్ళకి అన్ని జవాబు ఇచ్చి వచ్చినాం. కానీ మందికి తప్పుదో బట్టి ఇవో వీళ్ళందరూ అరే ఎమ్మెల్యేకి నిలదీసిండ్రట, అది ఇంకో జాగాలో మనం కూడా నిలదీతాం, ఇంకో జాగాలో ఇంకోటి, ఇట్లా బద్నాం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు మీరు రెచ్చిపోకుండా తగిన బుద్ధి చెప్పాలి. ఎక్కడైనా మాట్లాడితే 10 ఏళ్ల నుంచి మేము ఎక్కడంటే అక్కడ కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, చర్చకు సిద్ధమని చెప్పు. మీరేం చేసినారు, మేమేం చేసినాం. అరే మొత్తం రైతు రుణమాఫీ చేసి పడేసినాం, మొత్తం మేము మ్యాక్సిమం 80% మందికి వచ్చింది, ఇంకా 20% అంటే ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది. మీరేం చేసినారు మరి? తాగే నీళ్ళు మిషన్ భగీరథ ఫెయిల్ ఆయన హరీష్ రావు వచ్చినప్పుడల్లా చిమ్నీ బాయ్ చెప్తారు. చిమ్నీ బాయ్ బోరుకి తాండకపోతే నీళ్ళు ఏం లేకపోతే మొన్న మేమేపించినాం బోరు.
తాగే నీళ్ళు లేకపోతే పాపం ఎస్టీ సోదరులు వస్తే మేము వేయించినాం. హరీష్ రావు ఏమో నుల్క మనసం కథ చెప్తాడు. నీళ్ళు లేవు వెనకడికి, మనం నీళ్ళు తెచ్చుకున్నాం. బాగారెడ్డి సాబ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు శివరావు షెట్కర్ గారు మనకు ఎమ్మెల్యే, కిషన్ రెడ్డి సాబ్ సమితి ప్రెసిడెంట్ ఉంటే ఎన్ఏపి పథకం ద్వారా బోరించకెళ్ళి మనం తెచ్చినాం నీళ్ళు. అన్ని షాపూర్కి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాం మనం. మరి ఆ రోజు నీళ్ళు తాగడానికి నీళ్ళు తాగినాం. వీళ్ళు కొత్తగా కథలు చెప్తారు. 50,000 కోట్లు మొత్తం ఖరాబ్ చేసి పడేసింది. 1,20,000 కోట్లు కాళేశ్వరం అంటారు. ఇక మీకు ఇంకోటి కూడా చెప్తా, బసవేశ్వర కథ. బసవేశ్వర ఈ ఊకే అయినా మాజీ ఎమ్మెల్యే చెప్పాలి, నేను దమ్ముంటే సంజీవ్ రెడ్డికి చేసుకున్నాను, నేను శాంక్షన్ చేసిన, మా ముఖ్యమంత్రి కొబ్బరికాయ కొట్టిపోయిండు, ముఖ్యమంత్రి స్టోన్ పెట్టిపోయిండు వచ్చేయండి. తర్వాత ఊకే రోజు ఇదే అంటే నేను రోజు చూస్తూనే ఉన్నా కానీ అది ఏమున్నదని తీపిచ్చిన కాళేశ్వరం తీపిస్తే మనకు కాళేశ్వరం నీళ్లు సింగూరులో పడాలి. సింగూరులో పడ్డాక మన బసవేశ్వరంకి నీళ్ళు వస్తాయి. అప్పటిదాకా రావు. ముందే మనకు నీళ్లు హైదరాబాద్ నీళ్ళు ఇస్తున్నాము. అయితే నిజాం సాగర్కు నీళ్లు 8 TMCలు ఇచ్చేది ఆపమని చెప్పినాం. ఎందుకంటే కాళేశ్వరంకి వెళ్ళి నిజాం సాగర్ నీళ్లు పోతున్నాయి కాబట్టి ఆ 8 TMCలు మనమే వాడుకుందాం సింగూరులో మన రైతులకు అని చెప్పినాం. చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళంత అధికారులు కూడా అది సాధ్యమని చెప్పింది. హైదరాబాద్ మాత్రం నీళ్ళు బంద్ చేయకూడదు సార్, నిజాం సాగర్ బంద్ చేస్తే కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళి వస్తున్నాయని చెప్పింది. చెప్పి ఆడ పోయి చూస్తే 19A ప్యాకేజ్ కంప్లీట్ అయితే సింగూరులో నీళ్ళు పడతాయి. 19A ప్యాకేజ్ సర్వే కూడా కాలేదు, ₹1 పెట్టలేదు, సర్వే కూడా కాలేదు. ఇక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిపోయింది. అది మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబుకు చెప్పి వాళ్ళకి అందరితో మంత్రి వాళ్ళు దామోదర్ రాజనరసింహ గారు మేము ఇద్దరం కూర్చొని చేంబర్లో 600 కోట్ల రూపాయలు పెట్టించిన మీటింగ్లో మాట్లాడి, ఇంకా సరిపోతాయి ఇంకేమైనా కావాలంటే అధికారులు అన్నారు సార్ ఇంకో 200-300 కోట్లు అవసరం పడతాయంటే సరే ఒక 1000 కోట్లు పెట్టుకోండి అన్నాడు. ఆయన 1000 కోట్ల వరకు అన్నట్టు అయిపోతుంది సార్ అని చెప్పింది. విడతల వారి కాదు ఏం లేదు, ఆడ పైసలే లేవు. అయినా కూడా ఇప్పుడు ఉన్న కాడికి స్ట్రిక్ట్, ఆయన కూడా ఒక్క పైసా వేస్ట్ పోనీయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. ఎక్కడ అవసరం ఉంటేనే అక్కడ పెట్టాలంటాడు. అట్లా అన్నీ కంట్రోల్ చేసుకుంటా ఒకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కానీ వాళ్ళేమో ఖాళీ మాటలు చెప్పుకుంటూ పోయారు. జీతాలు ఇవ్వడానికి ఫస్ట్ వస్తే జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, కానీ మా బడ్జెట్ అంతా ఇంత అని చెప్తారు. ఇక ఇంకో విషయం, మొన్న అసెంబ్లీలో హరీష్ రావు అంటాడు ఇది 1,20,000 కోట్లు మీరు కూడా బాకీ చేశారు కదా ఒకటే సంవత్సరంలో అంటాడు. 1,20,000 కోట్లు బాకీ చేసి ప్రతి సంవత్సరం అదే లెక్క చెప్తున్నా 5 ఏళ్లలో ఎంత అవుతుందంట. అది ఈ సంవత్సరం చేసినాము, ముంగటి సంవత్సరంలో మళ్ళీ ఎందుకు చేస్తాం మేము? అందులో 1,20,000 కోట్లకి వెళ్ళి 65,000 కోట్లు మీరు తెచ్చిన బాకీ కట్టినాం. ఆ 65,000 కోట్లకి వెళ్ళి 45,000 కోట్లు ఖాళీ మిత్తి, 20,000 కోట్లే అసలు. 11%కు మిత్తికి తెచ్చారు. RBI మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%కు మనకు ఇంట్రెస్ట్కి ఇస్తుంది. అటువంటిది పోయి వీళ్ళు అవన్నీ భర్తీ అయిపోయింది. RBI మొత్తం పైసలు సరిపో కాళేశ్వరంకు మొత్తం అన్ని కార్పొరేషన్లకి వెళ్ళి తెచ్చుకున్నారు. మొత్తం అవి 11 వడ్డీ. అందుకే ఇప్పుడు RBI దగ్గర మళ్ళీ మనోళ్ళు బాకీ తీసుకొని 6%కు తీసుకొని బాకీని 11% ఏదైతే ఏ సౌకర్యకి వెళ్ళి దగ్గర తెచ్చినామో ఆ సౌకర్యకి 11% వడ్డీ బరువు ఎక్కువైతున్నదని వాళ్ళ బాకీ తెలుపుతున్నారు. అంత పకడ్బందీగా పోతున్నది ఈ ప్రభుత్వం అని మీకు చెప్తా ఉన్నాను. 45,000 కోట్లలో 31,000 కోట్లు ఇస్తే ఇంకోసారి 2 లక్షలు మాఫ్ చేయొచ్చు. 31,000 కోట్లు 2 లక్షలు మాఫ్ చేస్తే 31,000 కోట్లు అవుతున్నాయి. కానీ 45,000 కోట్లు మనము ఇది మిత్తి కడుతున్నాం. కాబట్టి వాళ్ళు రెచ్చిపోకుండా మనం అన్నాం ఇందిరాగాంధీ జమానా నుంచి అన్నయ్య ఖచ్చితంగా నెరవేరుస్తాం, మాట మీద ఉంటాం. కొంచెం లేట్ కావచ్చు, అన్నీ అయిపోతుండే, మీ పెన్షన్లు అయిపోతుండే, సోదరిమణులకు 2,500 రూపాయలు అన్నాం అవి కూడా అయిపోతుండే, భూములు అమ్ముకుంటే అయిపోతుండే. ఒక్క భూమి ఒక గుంట కూడా అమ్మలేదు ఇప్పటి వరకు. వాళ్ళేమో అన్ని భూములు అమ్ముకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి భూములు అమ్మకుండా ఎక్కువ బాకీ ఎంత అవసరం ఉంటే అంతే బాకీ. ఇంకా 1,00,000 రూపాయలు కూడా 1,00,000 కోట్లు కూడా బాకీ తేవచ్చు మనం ఇప్పుడు. కానీ తెస్తలేరు. అట్లా అవసరం ఉండనే బాకీ తెచ్చుకుంటున్నారు. అది ఎమర్జెన్సీ ఉంటే ఇట్లా సంసారం ఇట్లనే నడిపిస్తాం, ఒక లెక్కకి తెస్తామని అంటే వాళ్ళకి మింగుడు పడతలేదు. టీఆర్ఎస్ నాయకులకు ఏమో 10 ఏళ్ళు ఏం చేయకపోతే ఇక వాళ్ళంటే కొన్ని జాగాల్లో ఇప్పుడు ఆత్మీయ భరోసాల కొన్ని తప్పులతో ఉంది. మా MDO సాబ్ మేమందరం డిస్కస్ చేసినాం. ఎందుకు ఉపాధి హామీల సర్పంచ్ సెక్రటరీ ఇద్దరు ఒకటయ్యి సర్పంచ్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ పైసలు వేసుకున్నారు 12,000. దాన్ని ఆపమని చెప్పినాం. అని సిరిగాపూర్లో ఎట్లయింది, ఇంకా కొన్ని గ్రామాలలో ఎట్లయితే చెప్పినాం అది ఆపేయి. ఎవరికైతే రాలేదో నిజంగా 20 దినాలు పనిచేసి భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి, భూమి ఉన్న వాళ్ళకి కూడా పక్కకు పెట్టమని చెప్పినాం. ఎందుకంటే భూమి ఉంటే రైతు భరోసా వస్తుంది, పైసలు వస్తాయి. ఆ పైసలు ఈ పైసలు కావాలంటే ఎట్లా? ఆ పైసలు మీకు వస్తాయి, భూమి లేని వాళ్ళకి ఈ పైసలు ఇవ్వాలని చెప్పేసి.
అట్లా కూడా చెప్పినాం. తండ్రి పేరు మీద భూమి అంటే పిల్లలకి ఇమ్మని కూడా చెప్పినాం. గవర్నమెంట్ అంతా స్ట్రిక్ట్ చేస్తలేదు. కాబట్టి ఒకటే మనం ఆలోచించుకోవాల్సింది, టీఆర్ఎస్ వాళ్ళకు తిప్పి కొట్టాలి. టీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పినా కూడా మనం జవాబు చెప్పడానికి తయారు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బురద చల్లుతున్నారు ఇంకెప్పుడని. కాబట్టి మనము కాంగ్రెస్ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండి వారికి జవాబు చెప్పాలి. చేస్తామని చెప్పండి. కొంతమందికి ఇంకా కొన్ని స్కీములు లేట్ అవుతాయేమో, ఇంకా 6 నెలలు పట్టవచ్చు, ఏడాది పట్టవచ్చు. కానీ అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. 1-2 మిగిలిపోతాయి పైసలు లేక. అది కూడా చెప్తున్నాం. మేము 100% ఎవరు కూడా చేయరు. వెనకటి నుంచి కూడా ఎవరు చేయలేదు. మనం కూడా సాధ్యం కాదు. కాబట్టి 80% ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తూ ముగిస్తా ఉన్నాను.